నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. 17 ఆగస్టు రేపటి వచ్చే సోమవారం నుంచి సోమ, మంగళ, బుధ, గురు 17, 18, 19, 20 ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈసారి కూడా శరమామూలుగానే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాము అని చెప్పేశారు. విధాన మండలి మాత్రం ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు కనుక అటు పక్కన మనకు బొత్స సత్యనారాయణతో పాటు విధాన మండలిలోకి వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతారు. అక్కడ తెలుసుకుంటాం డిఎస్సి సంగతి. ఇక్కడ మాత్రం మేము అసెంబ్లీకి హాజరు కాము విధానసభకు అని చెప్పి తెలియచేశారు. అసలు విషయం ఏంటంటే విధానసభకు ఎందుకు హాజరు కావట్లేదు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటే అసలు ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది? చట్టంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష హోదాకు 10% ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నారని లేదు. మొదటి పార్లమెంటు నుంచి మొదలుకొని 77లో 6వ పార్లమెంటు వరకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ నిబంధనలు ఏం లేవు. దానికి జీతాలు భత్యాలు లేని ప్రతిపక్ష హోదాకు ఉన్న జీతాలు భత్యాలు ఏం లేకుండే, ఆ హోదా క్యాబినెట్ హోదా ఇవన్నీ ఏం లేకుండే. కానీ 77 తర్వాత ఈ ఒక నిబంధనను పెట్టుకొని అప్పుడు 77లో సాలరీస్ అకౌంట్స్ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఒక జీవో ద్వారా వాళ్ళు అప్పటి నుంచి ప్రతిపక్ష నాయకుడిని హోదాను నిర్ణయిస్తూ 10% ఉండాలని ఒక సాంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంట్ సభ్యులు 543 మంది ఉన్నారు కనుక 543లో 77 అంతే ఉంటుంది. 543లో 55 మంది ఎంపీలు ఉంటే ఏ పార్టీ అయినా దానికి ఒకే పార్టీగా కూటమి కాదు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నిర్ణయం చేసిండు. అప్పటి నుంచి అది సాంప్రదాయంగా కొనసాగుతుంది. అట్లాగే రాజ్యసభలో కూడా అంతే, కనీసం 10% ఉండాలి. మనకు అసెంబ్లీలో కూడా అదే జరుగుతుంది. మొదటి ప్రతిపక్ష నాయకుడు 56లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి నుంచి ముందుకు అయితే అప్పుడు కూడా 77 దాకా ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా వాళ్ళకి జీతభత్యాలు అవి లేకుండే. ఆ తర్వాత అమలైనవి 77 తర్వాతనే వీళ్ళకి సాలరీస్ ఇవన్నీ కూడా ఆ 77లో వచ్చిన జీవో ద్వారా లేకుండే చట్టం ద్వారా అమలవుతున్నాయి. దీనికి గాను ఇప్పుడు చూస్తున్నాం మనం. గతంలో ఈ పద్ధతి అంతా మొదటి 77 తర్వాత అదే పాటిస్తున్నారు. ఎప్పుడైతే కనీసం 10% సభ్యులు లేకపోతే లోక్సభలు కానీ రాజ్యసభలు కానీ ప్రతిపక్ష నాయకుడు లేకుండానే, అంటే ప్రతిపక్ష నాయకుడు ఉండడానికి కాదు వారికి జీతభత్యాలు క్యాబినెట్ హోదా లేకుండా నడిచింది. ఉదాహరణ 2014లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 సీట్లే వచ్చినాయి పార్లమెంట్లో, మనకు లోక్సభలో. అప్పుడు ఆటోమేటిక్గా 55 సీట్లు వస్తే సాధ్యం కాదు కనుక అప్పుడు ఇవ్వలేదు. 2019లో కూడా 52 సీట్లు వచ్చినాయి, అప్పుడు కూడా 3 సీట్లు తక్కువనే, అప్పుడు కూడా ఇవ్వలేదు. మరి మనం 2024లో 99 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఒక సీటుకు రాజీనామా చేస్తే మళ్ళీ ప్రియాంక గాంధీ గెలిచింది కనుక రాహుల్ గాంధీ స్థానంలో మనకు వాయనాడులో నియోజకవర్గంలో కేరళలో కనుక మళ్ళీ 99 అట్లాగే ఉన్నాయి. 99 సీట్లతో మరి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కూడా రాహుల్ గాంధీ దక్కింది. ఇది మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం. గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది. ఎప్పుడైతే 294లో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కింది. అప్పుడు మన పి జనార్దన్ రెడ్డి గారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 26 సీట్లే వచ్చినాయి. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు కానీ హోదా ఇచ్చిందా లేదా తెలుసుకోవాలి. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చిన తర్వాత 2014లో ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే 69 సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా దక్కింది. 175 కనుక 69 తక్కువేం కాదు సంఖ్య. ఇటుపక్క మనకి 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లలో 23 సీట్లు మన టీడీపీకి వచ్చినాయి. 23 అంటే 18 వస్తే సరిపోతాయి కదా, 175లో 18 అయితే 10% వాళ్ళకు కూడా దక్కింది. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీకు కనుక ఇంకొక 5 సీట్లు నేను గుంజుకున్నానంటే 5-6 మంది నాకు వచ్చేసిందంటే గతంలో మీరు ఫిరాయింపు చేసి 23 మందికి మీకు ఎట్లా పోయినరో, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది గుంజుకున్నారు కదా, నేను ఒక 6 తీసుకుంటే అయిపోతుంది మీ పని మటాష్, మీ ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా బెదిరించారని చూసాం మనం. అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు అన్నారు. అంటే ఏంది 10% అనేది ఆయన కూడా ఒప్పుకున్నట్టు లెక్క. రెండోది ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలో కానీ ఎక్కడ కూడా చట్టం లేదు కదా మాకు ఎందుకు ఇవ్వరు అని మనం డిమాండ్ చేస్తుంది. చట్టంలో లేదు, సాంప్రదాయంలో ఉన్నది కాదంటలేదు. సాంప్రదాయంలో కూడా ఎప్పుడూ కూడా 77 తర్వాతనే ఈ హోదా దక్కింది, క్యాబినెట్ మినిస్టర్ హోదా జీతభత్యాలుగా, అంతకుముందు లేవు కదా.
కనుక చాలాసార్లు సాంప్రదాయాలు పాటించాలా వద్దా అనేది ఆయా స్పీకర్ల మీద ఆధారపడి ఉంటుంది. స్పీకరు సొంత నిర్ణయం చేసుకుంటే స్పీకర్లందరూ కూడా ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళ పార్టీ ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు వినాల్సి వస్తుంది. వింటున్నారు కూడా, చూస్తున్నాం. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి చూశాం కదా, స్పీకర్ గారు ఏర్ తీర్పిచ్చారు. కనుక నేను ఏమంటున్నానంటే అక్కడ కూడా ఆనాడు కోడెల శివప్రసాదరావు గారు కానీ చనిపోయింది కనుక ఆయన గురించి మాట్లాడొద్దు. తర్వాత వచ్చిన తమ్మినేని సీతారాం కానీ ఇప్పుడు స్పీకర్ అయిన పత్రిక కానీ కొంచెం పక్షపాత రహితంగా ప్రవర్తిస్తారనే మాట ఉన్నది, కాదంటలేదు. కానీ అయినంత మాత్రాన స్పీకర్లకు కూడా దురుద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్పీకర్ అయిన పత్రిక నిన్ననే మీరు రండి అంటే వీళ్ళేమో దమ్ము ధైర్యం అని మాట్లాడుతుండ్రు. టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని. లేనప్పుడు నిష్పక్షపాతంగా ఆలోచన చేస్తే తెలంగాణలో కేసీఆర్ గారు కానీ ఇక్కడైతే 39 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా ఉంది, కేసీఆర్ గారు కూడా సభకు పోవడం లేదు. ఇది సరైన ఆరోగ్యకరమైన సాంప్రదాయం కాదంటున్నాను. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 11 సీట్లతో ఉన్నా సరే పోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. కాదు మాకు మర్యాద ఇవ్వరు, మా మైకు సరిగ్గా ఇవ్వరు, మాకు టైం ఇవ్వరు అనే మాట ఉంటుంది. టైము మన సభ్యుల సంఖ్యను బట్టి ఉంటుంది. ఏ స్పీకర్ అయినా చేయాల్సింది అంటే 11 మంది సభ్యులకు 11 మంది సభ్యుల బలం ఎంత ఉందో అంతవరకే టైం ఇస్తారు. కాకపోతే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. గతంలో ఊహాజనిత ప్రశ్నలకు సమాధానం ఉండవు, కానీ జగన్మోహన్ రెడ్డి మాకు టైం ఇవ్వలేకపోతారు, అట్లా ఇట్లా మాకు మాట్లాడే అవకాశం ఇయ్యారు అంటే గతంలో మీరు చేసిన పని కూడా అదే కదా. 20 మంది సభ్యులు ఉన్నప్పుడు మరి అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి భార్య మీద అనేక మాటలు మాట్లాడడం, అందరినీ బహిష్కరించి చంద్రబాబు నాయుడు సభలో ఉన్నప్పుడు కూడా ఎట్లా బట్టి అట్లా మాట్లాడడం చేశాడు. పోనీ ఇది వీళ్ళని తక్కువ తినరా అంటే టీడీపీ వాళ్ళు వీళ్ళని తక్కువ తినలేదు. గతంలో భారతి గారి గురించి 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష హోదాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తూననాడినరు. అందుకనే ఇక్కడ ఏమైందంటే త్వంశుంటా అంటే త్వంశుంటా రెండు రకాలుగా అప్పుడు టీడీపీ కూటమి 2014 నుంచి 19 దాకా బుల్డోజ్ చేసుకుంటే పోయింది అసెంబ్లీని. అట్లానే 2019 నుంచి 24 దాకా ఇంకా అంతకంటే 3 రెట్లు బుల్డోజ్ చేసుకుంటూ పోయిండు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆ భయం ఒకటి ఉంటుంది. మేము బాగా పని చేశాం కదా, మమ్మల్ని కూడా ఇదే పని చేస్తారు ఇప్పుడు అనే భయం ఒకటి ఉంటుంది. నేనేమంటున్నాను అన్నట్టు ఎప్పుడైనా సరే ప్రజలు గమనిస్తున్నారు మీరు మిమ్మల్ని ఇటుపక్క అటుపక్క. వాళ్ళు ఏం చేశారో వాళ్ళ కరుగాల్చి బాధ పెట్టి మిమ్మల్ని 151 సీట్లతో గెలిపించారు కదా. కూటమి ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా చూసిన తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు కదా. మరి అదే గెలిపించిన అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంటారా, లేకపోతే ఇటువంటి పనులు అంటారా, దానివల్ల మళ్ళీ ఓడించి మళ్ళీ వీళ్ళకి పట్టం కట్టారు. 164 సీట్లతో కూటమికి 135 తెలుగుదేశంకి వచ్చినాయి కదా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కన్నా అంటే అన్నీ చూస్తున్నారు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొండి పట్టు పెడదలేదు. వీడి తప్పనిసరి అసెంబ్లీకి పోతే మంచిది అంటున్నాను. ఎందుకంటే డిఎస్సి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలలో 170 నియోజకవర్గాలు ధర్నాలు, రాస్తారోకాలు ఇవి చేయడం వేరు. కానీ అసెంబ్లీ సాక్షిగా పోతే తప్పక దానికి ఒక విలువ ఉంటుంది. అసెంబ్లీలో రికార్డ్ అవుతుంది, రికార్డులో ఎక్కిపోతుంది. మీరు ఏం మాట్లాడినా కూడా అది లెక్కకు వస్తుంది. కానీ అదే ప్రజల్లో ధర్నాలు చేస్తే చేయాలి. ప్రజా ఉద్యమాలు చేయొద్దని నేను కానీ ప్రజా ఉద్యమం దాందే, అసెంబ్లీ దాందే అంటున్నాను నేను. మొట్టమొదటి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన ప్రత్యేక మర్యాద ఇచ్చిండ్రు. గేట్ లోపలికి ఆ కారుని అనుమతించిండ్రు. ప్రత్యేక గేట్ నుంచే లోపలికి వచ్చే దాన్ని కూడా అనుమతించి చేసిండు కదా. అవును, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు ఎప్పుడు అవుతాడు. నా ఉద్దేశం ఏంటంటే పడుతుంటేనే ప్రజలకు ఒక రకంగా చెప్పాలంటే సానుభూతి పెరుగుతుంది. అవును, వాళ్ళు బుల్డోజ్ చేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు అనుకోండి, అప్పుడు మీరు చేసే పని చేయొచ్చు కదా అంటున్నారు. మేము 11 మంది ఉన్నాం, ఎట్లా సస్టైన్ కలగలుగుతాం అంటే నేను భారతంలో ఉదాహరణ చెప్తున్నాను. భారతంలో శకుని వారి అన్నదమ్ములందరినీ మన కౌరవ సభ అగౌరవపరిచి అంతకుముందు ధృతరాష్ట్రం కాలంలో వాళ్ళంతా జైల్లో పడేస్తారు. జైల్లో పడేస్తే ఒక్క మనిషికి ఒకటే మెతుకు మాత్రమే, ఒక మెతుకు అనే ఒక సామెత కానీ మెతుకోలేకుండా ముద్దను వాళ్ళు జైల్లోకి పైనుంచి కిందకి ఇస్తారు. అప్పుడు ఈ ముద్ద మొత్తం కలిపి మెతుకులన్నీ కలిపిస్తే ముద్ద అవుతుంది కదా. రోజు నువ్వు దీన్ని బతుకు, మేమందరం చచ్చిపోయినా సరే ఎండి ఆఖరితో మళ్ళీ మాడి చనిపోయినా సరే ఒక్కడ మిగిలినా సరే అని శకునికి మిగతా వాళ్ళందరూ పెట్టి బతికించుకుంటారు. ఆ తర్వాత మిగతా 99 మంది చనిపోతారు. ఆ శకుని తన పెట్టిన ముద్దలు తిని బతికి మిగతా అందరు ఆహారం తిని బతికి తర్వాత కౌరవ మన కురువంశాన్ని సర్వనాశనం చేస్తానని శపథం చేసి కుట్రలతోని పాచికలాడి మొత్తం మీద ఇటుపక్క అటుపక్క తలుపులు గుట్టించి కురువంశాన్ని నాశనం చేసిండు. అటు పాండవులైన కౌరవులైన కురువంశమే కదా నాశనం చేసిన అంటుంది. మీరు కూడా ఏం చేస్తారని 11 మందికి ఇచ్చే టైం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే తీసుకొనియండి. మెతుకుని ఎట్లా వాళ్ళు శకుని తీసుకున్నారు, మీరందరూ కలిసి అందరి సమయాన్ని మీరే తీసుకున్న 11 మంది సమయం మీరే మాట్లాడండి.
అప్పుడు అవమానించాను అనుకోండి, మరి మీరు అవమానిస్తే మీకు ఎలాంటి శిక్ష విధించిన ప్రజలు వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తే అదే శిక్ష విధిస్తారు. ఇంకా ప్రజల యొక్క తీర్పును మీరు అశ్రద్ధ చేయకండి. అట్లానే 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది తమ నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించమని పంపలేదు. విధానసభ అని అందరికి రాష్ట్రానికి సంబంధించింది. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బాధ్యత ఉంటుంది. అటువంటి మీరు చేయాల్సిన పని ఏంది? ప్రతిపక్ష పార్టీగా 11 మంది ఎమ్మెల్యేలే మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి, అన్యాయాల గురించి, అలవిగాని హామీల గురించి అన్నీ మాట్లాడవచ్చు కదా. కేవలం ప్రజల్లో వేసి బదనాం చేసి ఊరుకుంటాము, లేకుంటే ఇప్పటికి కూడా ఇంకా మనకు ఓదార్పు యాత్రలు చేస్తుంటాం, పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తామంటే తీయండి, ఎవరొద్దారు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఆ పని చేస్తే బాగుంటుంది. అందుకనే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కోరుతున్నాను, మీరు హాజరుగాండి. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. మీకు ఎంత అవమానం అయితే అంత మీకే లాభం అవుతుంది వాళ్ళు కనుక అవమానం చేశారంటే. కనుక నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా ఈ జయలలిత నుంచి మొదలైంది. జయలలిత, కరుణానిధి దుశ్శాసన పర్వం జరిగితే అసెంబ్లీ సాక్షిగా నేను రాను, ముఖ్యమంత్రిగా మళ్ళీ వస్తానని శబదారు కొంచెం మనకు ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినాం కదా, అది దుర్మార్గమైన అది ఆచారం ఉంటుంది మనకు. కానీ అవే భావోద్వేగాలు, భావోద్రేకాలు, ఇట్లాంటి దమ్ము టెర్రా అని ఛాలెంజ్లు ఇవన్నీ ఉంటాయి. అదే రకంగా మనకు అసెంబ్లీ సాక్షిగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా రాను అని ఏడ్చుకుంటూ పోయిన సందర్భం చూసినాం. ఆయన భార్య మీద, లోకేష్ మీద వ్యాఖ్యలకు తర్వాత ఆయన ముఖ్యమంత్రి వచ్చిన సందర్భం చూసినాం. ఇప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారంటే మరి చంద్రబాబు నాయుడు చూసినాం, ఈయన కూడా జైలుకి వెళ్ళిండు. కనుక జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారా తర్వాత సంగతి. కానీ మొత్తం ఇది సానుభూతితో ముఖ్యమంత్రులు అవుతున్నారా లేదా ప్రజలు తెలుస్తారు. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక 11 మంది ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి హాజరు కావాలి. ఇప్పుడైనా సరే హాజరు కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతిపక్ష స్థానం సరైన విధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం చేసే చెడ్డ పనులు లేకుంటే బుల్డోజ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఆటంకపరచడానికి, మీకు అటువంటి సరైన విధంగా ఎండగట్టడానికి కదా మీ అసెంబ్లీకి పంపింది. మిమ్మల్ని కూడా తక్కువ సంఖ్య కావచ్చు, రాసి కాదు వాసి ముఖ్యం కనుక మీరు ఆ పని చేయమని కోరుతూ, ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావన చేయాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావించడం మంచిదని, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతే మంచిదని కోరుతున్నాను. నమస్కారం.